హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనాతో బామ్మగారు ఇలా అంటూ ఉంటారు. అమ్మ మీనా, ఇలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోవద్దు. నీ భర్తని నీ ప్రేమతోటి, నీ మాటలతోటి, నీ తెలివితోటి నీ దారిలోకి తెచ్చుకోవాలి. నీ చుట్టూ తిరిగేలాగా నువ్వు చేసుకోవాలి. ఎంత తెలివి ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా అవన్నీ కూడా ఓ ఆడదానికి వృధా ఎప్పుడవుతాయో తెలుసా? భర్త మనసులో స్థానం సంపాదించుకోలేనప్పుడు. అది కూడా చెడ్డవాడైన భర్తతో కాదు, ఓ మంచివాడైన భర్త మనసులో నువ్వు స్థానం సంపాదించుకోవాలి. నా మనవడు గొప్పవాడని నేను చెప్పడం కాదు, అది నిజం. నా మనవడు చాలా మంచివాడు. ఒక్కసారి వాడిని ప్రేమించి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది. వాడు కానీ నిన్ను ప్రేమించడం మొదలు పెడితే నిజంగా నీ అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ కూడా ఉండరు. నీ కాపురం ఎలా ఉందో వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కానీ నీ చేతుల్లోనే ఉంది. నీ కాపురం నువ్వే చక్కదిద్దుకొని నీ భర్తని నీ వశం చేసుకో. అందుకు నీకు ఓ మంచి అవకాశం ఈరోజు. ఈ అవకాశాన్ని నువ్వు వినియోగించుకుంటావని నేను అనుకుంటున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. నీకు అర్థమైందనుకుంటా అని చెప్పేసి మీనాతో పెద్ద బామ్మ చెప్పడంతో మీనా అలాగే బామ్మగారు అని అంటుంది. ఇక బామ్మగారిని బాధ పెట్టడం ఇష్టం లేక ఇక తర్వాత ఇలా అనుకుంటూ ఉంటుంది. నేను ఆయన ప్రేమని పొందటానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఆయన ప్రపంచం మందు ఇంకా నన్ను అసలు పట్టించుకోవడం లేదు. ఆయన్ని నేను ప్రేమించడం మొదలుపెట్టాను, కానీ నన్నే ప్రేమించడం లేదు. బామ్మగారు బాధపడతారు కాబట్టే నేనేమీ చెప్పలేను. సరే బామ్మగారు అని తల ఊపాను, కానీ నా చేతుల్లో ఏమీ లేదు అని అనుకుంటూ ఇక రూమ్లోకి వెళ్తుంది. ఇక తర్వాత అమ్మ మీనా ఇలా రా అని చెప్పి పని మనిషి పిలుస్తుంది. ఏంటి అని అనడంతో ఏం లేదు, ఇదిగో ఈ పాలు నువ్వు అలాగే బాలు ఇద్దరు తాగండి. ఇందాకే మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు మీ చేతికిద్దాం అనుకున్నారట, మర్చిపోయారు, నా చేతికిచ్చారు. ఇదిగోండమ్మా, ఇద్దరు సమానంగా తాగండి, అర్థమైందా అని అంటే అలాగే సమానంగా తాగడం ఏంటి అని అంటుంది. అంటే ఏం లేదు, మీరు వ్రతం చేశారు, పూజలు ఇవన్నీ చేశారు కదా, ఈ పాలు కూడా సమానంగా తాగితే మంచి జరుగుతుందట, అందుకని మరి మీ అమ్మమ్మ గారే చెప్పమన్నారు అని పని మనిషి అబద్ధం చెప్పి పాలిస్తుంది. ఇక తర్వాత రూమ్ బయట పని మనిషి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత అక్కడికి బామ్మ వస్తుంది. ఏంటే ఇక్కడేం పనే నీకు, ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంది. అయ్యో అమ్మగారు, మీకేమీ తెలీదా అని అంటుంది. నాకేంటే తెలిసేది, అసలు ఇక్కడేంటి నువ్వు, పద ముందటు అని అంటే ఆగండమ్మా, నేను వాళ్ళిద్దరిని కలపడానికి ఓ బ్రహ్మాండమైన ఐడియా వేశాను అని అంటుంది. అవునా, ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే, ఇంతకీ ఏం చేసావు అని సుశీలమ్మ అడుగుతుంది. ఏం లేదు, చెప్పినా మీరు వినరని అందుకనే నేనే ఒక పని చేశాను. వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండాలని చెప్పి పాలల్లో ఓ మందు కలిపాను. ఆ మందు తాగాక ఇద్దరు ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది. గాలిలో తేలిపోతూ డాన్సులు చేసుకుంటూ ఇద్దరు సంతోషంగా ఉంటారు. అలాంటి మందు నేను పాలల్లో కలిపి ఇచ్చాను అని అనగానే షాక్ అవుతుంది బామ్మ. అదేంటే అలా ఎందుకు చేశావు అని అంటుంది. అయ్యో ఊరుకోండి అమ్మగారు, వాళ్ళిద్దరూ బాగుండాలి, ఇద్దరు కలవాలనే కదా మీరు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారు. 2 రోజులు చూశారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కలిగినట్టు మీకు అనిపించిందా? లేదే, చిరుబురులు ఆడుకుంటూ ఉన్నారు, గొడవలు పడుతూ ఉన్నారు. ఇలా అయితే వాళ్ళు కలిసేది ఎప్పుడు? అయినా పంతులు గారు ఏం చెప్పారు, వాళ్ళిద్దరి మధ్య దాంపత్య బంధం ఏర్పడితేనే వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉంటారు, లేదంటే విడిపోతారు అని చెప్పారు కదా. అందుకనే ఈ మందుని నేను మా బావతో చెప్పి తెప్పించాను. అందుకని ఆ మందు పాలల్లో కలిపి మీరు ఇమ్మన్నారని చెప్పి నేనే ఇచ్చాను. ఇక మీరు నిశ్చింతగా ఉండండి, మీ చేతిలో ముని మనవడినో ముని మనవరాలను పెట్టడం ఖాయం అని చెప్పి అనగానే మురిసిపోతుంది సుశీలమ్మ. ఒక్కసారిగా మనసు గాలిలో తేలిపోయినట్టు సంతోషంగా ఉంటుంది. ఇక విండోలో నుంచి చూస్తూ ఉంటుంది. ఇక బాలు మీనా ఇద్దరు కూడా సినిమాలో హీరో హీరోయిన్ లాగా ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ప్రేమగా ప్రేమ పక్షుల్లాగా ఎగిరిపోతూ సంతోషంగా ఉంటారు.
ఇక అలా చూస్తూ ఉంటుంది సుశీలమ్మ. ఆ తర్వాత కొన్ని రోజులకి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మీనా కాళ్ళ మీద పడుతుంది. నాకు 3వ నెల అని చెప్పడంతో అవునా అమ్మ, ఎంత చక్కటి శుభవార్త చెప్పావు అని చెప్పి అందరూ మురిసిపోతారు. ఇక ఆ తర్వాత మీనాకి శ్రీమంతం రోజు బాలు స్వయంగా తన చేతులతో చేతికి గాజులు తొడగడం, అలాగే కుంకుమ బొట్టు పెట్టడం ఇవన్నీ చూస్తారు. ఆ తర్వాత తనకి నొప్పులు రావడం, పండంటి బిడ్డ పుడితే ఆ బిడ్డని బామ్మగారి చేతిలో షీలా డార్లింగ్, నా బిడ్డని మొదటిసారి నువ్వే ఎత్తుకోవాలి, నీ చేతి స్పర్శే నా బిడ్డకి తగలాలి, ఎందుకంటే నువ్వే మా ఇద్దరిని కలిపావు, మా ఇద్దరి మధ్య ప్రేమని చిగురింపజేశావు, కాబట్టే ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టాలే, తాతయ్య పేరు పెట్టు అని చెప్పి ఇక సుశీల చేతిలో పెట్టినట్టు, ఇక పేరు పెట్టినట్టు ఇవన్నీ కూడా ఊహించుకొని ఉక్కిరి బిక్కిరైపోతుంది సంతోషంలో. ఇక సుశీలమ్మ కళ్ళు మూసుకొని అలా మైకంలో కల కంటూనే ఉండడంతో ఒక్కసారిగా బళ్ళున ఒక శబ్దం వస్తుంది. అది ఏంటో కాదు, పని మనిషి ఇచ్చిన పాలు పొరపాటుగా మీనా చెయ్యి తగిలి కింద పడిపోతాయి, పాలు ఒలిగిపోతాయి. ఏమైంది పూలగంప, ఏంటది అని అంటాడు బాలు. ఏం లేదండి, ఈ పాలు తాగమని చెప్పి మీకు ఇవ్వడానికని తీసుకొచ్చాను, పొరపాటున చేయి జారి కింద పడిపోయి పాలు ఒలిగిపోయాయి, ఏమనుకోకండి, నేను మళ్ళీ తీసుకొస్తాను అని వెళ్ళబోతూ ఉంటే పూలగంప, ఇప్పుడు నాకేం అక్కర్లేదు, ఇప్పటికే నువ్వు వండిన వంటకాలతో కడుపు నిండా తిని అసలు ఊపిరి కూడా ఆడటం లేదు, ఇప్పుడు పాలు తాగితే అసలు ఇంకా నా పొట్టలో ఖాళీ కూడా లేదు, కాబట్టి ఇప్పుడు నాకు అవేమీ వద్దు, హాయిగా నేను పడుకుంటాను, నువ్వు కూడా పడుకో, ఇప్పుడు నాకు ఆ పాలేమీ వద్దు అని చెప్పి ఇక మీనాని ఆపుతాడు. సరేలేండి అని చెప్పి ఇక ఆ పాలు ఒలిగిపోయిన చోటంతా క్లీన్ చేస్తుంది. అలా క్లీన్ చేస్తూ ఉండగా ఓ గ్లాస్ ముక్క చేతిలోకి గుచ్చుకుంటుంది. అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది మీనా, చేతికి రక్తం కారుతూ ఉంటుంది. ఇక బాలు వెంటనే లేచి ఏమైంది ఏమైంది పూలగంప అని గబగబా మీనా దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని మెల్లగా గాజు పెంకుని తీసేసి తన నోటిలోకి మీనా చెయ్యి పెట్టుకొని ఇక గాయం నుండి రక్తం కారకుండా అలాగే ఉండిపోతాడు. మీనా అది చూసి కళ్ళల్లో కన్నీరు తెచ్చుకుంటుంది. నా మీద నా భర్తకి కనిపించని ప్రేమ ఉంది, ప్రేమ లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు అని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక బాలు అలా చేసిన తర్వాత మీనాని చూసి ఇప్పుడు నొప్పి తగ్గిందా, ఇప్పుడు ఎలా ఉంది, అసలైనా నీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, జాగ్రత్తగా చెయ్యాలి కదా, ఎందుకు ఇప్పుడు పని మనిషి వచ్చి క్లీన్ చేసేది కదా అని అంటాడు. ఇక తర్వాత సరేలే ఏం కాదులే, ఇప్పుడే నేను పసుపు పెట్టి కట్టుకడతాను అని వెళ్ళబోతూ ఉండగా మీనా చేపట్టుకొని ఆపుతుంది. వద్దండి, తగ్గిపోయింది, మీ ప్రేమలో నాకు ఆ నొప్పి కూడా తెలియలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది, మీ ప్రేమలో అమ్మ ప్రేమని నేను చూశాను, నాకు దెబ్బ తగలగానే మీ మనసు విలవిల్లాడిపోయింది, ఇక బాధ కూడా పోయింది అని మీనా అనడంతో ఏంటి పూలగంప కొత్తగా మాట్లాడుతున్నావేంటి, ఎప్పుడు మందు నేను తాగుతాను, మైకంలో ఏదేదో మాట్లాడతాను, నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు, ప్రేమ ఏంటి అని అంటాడు. అబ్బే అదేమీ లేదు, నొప్పి తగ్గిపోయింది అని అంటుంది. సరే కానీ నువ్వు రేపు ఏ పనులు చేయొద్దు, చేతికి గాయమైంది, జాగ్రత్తగా ఉండు, ఎందుకైనా మంచిది, రా వచ్చి నువ్వే మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటాను అని చెప్పి అంటాడు. ఇక అదంతా చూసిన పని మనిషి డీలా పడిపోతుంది. ఎంత పని జరిగింది అమ్మగారు, ఆ పాలు తాగి ఇద్దరు కూడా అలా గాలిలో విహరిస్తూ ఉంటారని నేను అనుకుంటే పాలు నేలపాలైపోయినాయే, మళ్ళీ నేను ఏదో ఒక ప్లాన్ చేస్తాను అని డీలా పడిపోతే ఇక బామ్మ ఇలా అంటుంది, ఏమే నువ్వు చేసిన పని వల్ల మంచే జరిగింది, ఆ పాలు నేలపాలు అవ్వడం కూడా మంచే జరిగింది, ఇప్పుడు మనకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ తెలిసింది, బాలుకి మీనా మీద ప్రేమ లేదేమో అని నేను పొరపాటు పడ్డాను, ఇష్టం లేని పెళ్ళి కదా, ఎంతైనా మనసు కరగదు, మనసులో స్థానం ఇవ్వడు అని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది మీనా అంటే బాలుకి కూడా చాలా ఇష్టమని, ఎంత ప్రేమ లేకపోతే భార్యకి చిన్న గాయం జరిగితే మనసంతా విలవిల్లాడిపోతుంది, ఒకప్పుడు నా భర్తకి కూడా అంతే, నాకు ఏదైనా చిన్న గాయం జరిగితే ఆయన మనసు విలవిల్లాడిపోయేది, ఆయన కళ్ళల్లో ప్రేమ నాకు స్పష్టంగా కనిపించేది, ఇప్పుడు కూడా అలా బాలు కళ్ళల్లో ప్రేమ నాకు కనిపిస్తుంది,
మనం వీళ్ళు కలవడానికి ఏ ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలుస్తారు. వాళ్ళిద్దరు మనసు ఒక్కటి అయ్యే తీరుతుంది. ఆ నమ్మకం నాకైతే ఇప్పుడు వచ్చింది. ఇక ఆ పని మనిషి ఇలా అంటుంది, అమ్మా అది కదమ్మా, ఆ దేవుడు మన ద్వారా వాళ్ళిద్దరిని కలపాలని రాసి పెట్టాడేమో. అయినా ఈరోజు వేసిన ప్లాను ఇలా అయిపోయింది. రేపు ఇంకో ప్లాన్ వేస్తాను. మీ నాన్నకి బొద్దింకలంటే భయమని తెలిసింది. ఆ బొద్దింకలే రేపు వీళ్ళిద్దరూ కలిసేటట్టు చేస్తాయి. చూడండమ్మా అని అంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి తన భర్తని ఇలా అడుగుతూ ఉంటుంది, ఏవండి మీతో నేను మాట్లాడాలి అని అంటే, ఆ చెప్పు అని అంటాడు. ఏం లేదండి, బాలుకి పెళ్లి జరిగినప్పుడు మీనాకి బంగారం కొన్నాం కదా అని అంటే, బంగారమా? మనమేం కొన్నాము? మనమేమీ కొనలేదు అని అంటాడు. అదేంటండి అలా అంటారు? కొన్నాం కదా అని అంటుంది. మనం కొన్నది బంగారం అనరు, పెళ్లిలో కావాల్సిన కనీస సామాగ్రి అంటారు అని అంటాడు. అలా కాదండి, మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళ స్తోమతని బట్టి ఏవో ఆ చిన్న చిన్న వస్తువులు కొన్నారు. అవి వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి చాలా ఎక్కువే అర్థం. కానీ ఇప్పుడు మన ఇంటికి కాబోయే కోడలు రోహిణి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అలా కాదు. వాళ్ళు బాగా ఆస్తిపరులు, కోట్లు ఉన్నవాళ్ళు. అలాంటి అమ్మాయిని వట్టి చేతులతో పెళ్లి చేసుకోవడం బాగుంటుందా చెప్పండి అని అంటే, మరి ఏం చేయమంటావే అని అంటాడు. అమ్మాయికి బంగారం పెడదామండి, మన కోడలు కదా, మన కోడలికి మనం బంగారం పెట్టడం అది ఆనవాయితీ కదా, అమ్మాయికి బంగారం పెడదామండి అని అంటే, బంగారం పెట్టడానికి డబ్బెక్కడుంది చెప్పు? మన దగ్గర డబ్బులు ఉంటే మనం కోడల్ని ఒకలాగా కూతుర్ని ఒకలాగా చూస్తామా? అందరూ మనకి ఒకటే కదా, ఇద్దరు మనకి రెండు కళ్ళతోనే సమానం కదా. ఓ పక్కన పెళ్ళి కాని ఆడపిల్ల ఉంది. కనీసం అన్న పైసా కూడా తన పేరు మీద అసలు లేదు. తనకి కట్నం ఇచ్చి పెళ్లి చేసే పరిస్థితి లేదు. దానికని దాచిన డబ్బు కూడా నీ సుపుత్రుడు ఎత్తుకుపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నావు చెప్పు? డబ్బు ఉండి మనమేమైనా కొనడం లేదా అని అంటాడు. అయ్యో అదంతా కాదండి, ఇంటికొచ్చే కోడలికి బంగారం వేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అయినా ఇప్పుడు మనం పెట్టేది గోరంతా, తర్వాత మనకి కొండంత వస్తుంది. వెనుక నుంచి రోహిణి వెనుక ఆస్తి అంత ఉంది. ఇవొక్కటి చెయ్యండి అని అంటుంది. ఇక తర్వాత ఆలోచిస్తాడు సత్యం. ఆలోచించి, సరేలే, ఎంతైనా కాబోయే కోడలు కూడా కూతురితోనే సమానం కదా, బంగారం తనకి కూడా మా స్తోమతలోనే కొనాలి కదా అని చెప్పి, సరేలే, మరి ఇప్పటికిప్పుడంటే డబ్బు లేదు, అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఒకవేళ అప్పులు ఇచ్చినా వడ్డీలకు వడ్డీలు కట్టే స్తోమత కూడా మనకి లేదు. ఇల్లుంది కదా, ఇల్లు కాగితాలు తాకట్టు పెడితే డబ్బు వస్తుంది. ఆ తాకట్టు మీద వడ్డీ కూడా తక్కువే ఉంటుంది. కాబట్టే ఆ పని చేస్తాను. వెళ్ళి ఇంటి కాగితాలు పట్టుకురా, అసలు వాటి మీద ఎంత వస్తుందో కనుక్కుంటాను, వెళ్ళు అని అనడంతో గుండె జారిపోతుంది ప్రభావతికి. అయ్యో, నా అంతటా నేనే నా విషయాన్ని కెలికినట్టు అయిపోయింది. నేను చేసిన ఆ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టిన దొంగతనం నా నోటితో నేనే చెప్పేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలా? అమ్మాయికి బంగారం కొనమంటే ఇంటి కాగితాలు అడుగుతారని నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఆయన ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఆయన్ని నేనే ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా? అలా బెల్లం కుట్టిన రాయిలా చూస్తావేంటి? వెళ్ళి కాగితాలు తీసుకురా అని అంటాడు. అయ్యో ఇప్పుడు వద్దులేండి, బంగారం చాలా ఎక్కువ రేట్లో ఉంది. ఇంకో వారం రోజుల్లో తగ్గుతుందేమో, అప్పుడు కొందాంలేండి. ఇప్పుడు ఎందుకు? అంత రేట్లో ఉన్నప్పుడు కొనాలి, ఓ వారం ఆగుదాంలేండి అని అంటుంది. అన్నీ నీ మాటలే. అది సరే కానీ ముందు డాక్యుమెంట్స్ ఇస్తే ఎంత లోన్ వస్తుందో కనుక్కుంటాను, ఇలా ఇవ్వు అని అంటాడు. అయ్యో నామతి మడుపు మండ, పొయ్యి మీద పప్పు పెట్టేసి మీతో మాటల్లో పడిపోయాను అని చెప్పి ఇక ఆ మేటర్ని దాచేసి కవర్ చేసేసి టాపిక్ని డైవర్ట్ చేసేసి లోపలికి జారుకుంటుంది ఇక ప్రభావతి. ప్రభావతి, నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మకి కార్డు ఇచ్చేసి అలాగే ఊరిలో ఉన్న కులదేవత గుడికి వెళ్ళి ఈ శుభలేఖ అక్కడ కూడా ఇచ్చేసి నేను రాత్రికో లేదంటే రేపు ఉదయాన్నో వస్తాను. అమ్మ దగ్గరికి రమ్మంటే నేను రానన్నావు, నేనే వెళ్తాను అని చెప్పి ఇక సత్యం
సుశీలమ్మ ఇంటికి బయలుదేరతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది, రాబోయే ఎపిసోడ్స్లో కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్